హాయ్ ఫ్రెండ్స్. విజయ్ మాల్యా ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎన్నో వ్యాపారాలు చేసి ఒకానొక సమయంలో బిజినెస్ మ్యాగ్నెట్ గా నిలిచాడు. ఒకానొక టైంలో కర్ణాటక గవర్నమెంట్ ని ఇండైరెక్ట్ గా రూలింగ్ చేశాడు. ఇది ఇలా కొనసాగుతున్న సమయంలో ఒక రోజున కర్ణాటక హైకోర్టులో ఎస్బీఐ తో పాటుగా మరో 13 బ్యాంకులు విజయ్ మాల్యా పైన కేసు పెట్టారు. కారణం, విజయ్ మాల్యా అనే అతను మా దగ్గర 6,000 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు వడ్డీతో కలిపి 9,000 కోట్ల రూపాయలు అయింది. తను మా దగ్గర తీసుకున్న ఈ అప్పు నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కనుక అతన్ని అరెస్ట్ చేసి మాకివ్వాల్సిన డబ్బులు వెనక్కి ఇప్పించాలని ఎస్బీఐతో పాటుగా మరో 13 బ్యాంకులు కర్ణాటక హైకోర్టు ని ఆశ్రయించాయి. ఈ విషయంపై వెంటనే స్పందించిన కర్ణాటక హైకోర్టు విజయ్ మాల్యాని అరెస్ట్ చేయమని పోలీసులకి పర్మిషన్ ఇచ్చింది. కానీ అప్పటికే ఎవరికీ తెలియకుండా విజయ్ మాల్యా లండన్ వెళ్లిపోయాడు. ఈ సంఘటన జరిగి నేటికి చాలా సంవత్సరాలు అయింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయ్ మాల్యా భారతదేశానికి తిరిగి వచ్చింది లేదు, బ్యాంకులకు రూపాయి చెల్లించింది కూడా లేదు. అసలు ఈ విజయ్ మాల్యా ఎవరు? అతను 4,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకు తీసుకున్నాడు? తిరిగి ఎందుకు బ్యాంకులకి చెల్లించలేకపోయాడు? అతని నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవడానికి ప్రస్తుతం బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి? చివరికి భారత ప్రభుత్వం కూడా అతను ఎక్కడున్నాడో తెలిసి కూడా ఏమీ చేయలేకపోయింది. సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ లో తెలపండి. విజయ్ మాల్యా తండ్రి పేరు విఠల్ మాల్యా. వీరు యునైటెడ్ బ్రేవరీస్ గ్రూప్ కి చైర్మన్. ఇతను ఒక బిజినెస్ మ్యాన్. విజయ్ మాల్యా తల్లి పేరు లలితారామయ్య. విజయ్ మాల్యా 1955 సంవత్సరంలో డిసెంబర్ 18వ తారీఖున మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ అనే ఒక జిల్లాలో జన్మించారు. మాల్యాకి 28 సంవత్సరాలు వయసున్నప్పుడే అతని తండ్రి అకస్మాత్తుగా మరణించడం వల్ల యూబీ గ్రూప్ కి చైర్మన్ అయ్యాడు. ఓనర్ అయిన తర్వాత కంపెనీకి మంచి సక్సెస్ ని తీసుకొచ్చాడు. తన బాధ్యతలు చేపట్టిన 15 సంవత్సరాలకే కంపెనీ 64% ప్రాఫిట్స్ ని తీసుకొచ్చాడు. ఇక ఆ తర్వాత తనకు 31 సంవత్సరాలు వయసున్నప్పుడు అంటే 1986లో ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టర్స్ గా పనిచేస్తున్న సమీరా శర్మని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు గాను ఒక కొడుకు కూడా జన్మించాడు. అతని పేరు సిద్ధార్థ మాల్యా అని. పెళ్లైన 2 ఏళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక ఆ తర్వాత విజయ్ మాల్యా తన చిన్నప్పటి స్నేహితురాలైన రేఖాను 1993లో అంటే అతనికి 38 సంవత్సరాలు వయసున్నప్పుడు రెండో వివాహం చేసుకున్నారు. ఇక ఈ జంటకు గాను 2 కుమార్తెలు పుట్టారు. ఇక దీని తర్వాత కూడా విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో మాజీ ఎయిర్ హోస్టర్స్ గా పనిచేసిన పింకీ లాల్వాణి అనే అమ్మాయితో సహజీవనం చేయడం మొదలుపెట్టారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు, కానీ పబ్లిక్ గానే రిలేషన్షిప్ లో ఉన్నట్టు తెలిపారు. ఇంకా విజయ్ మాల్యా యొక్క బిజినెస్ వ్యవహారాల్లోకి వస్తే మీ అందరికీ కింగ్ ఫిషర్ బీర్ గురించి తెలిసే ఉంటుంది. మన దేశంలో అమ్ముడుపోయే బీర్లలో 50% కింగ్ ఫిషర్ బ్రాండ్. ఈ కింగ్ ఫిషర్ బీర్ ని యూబీ కంపెనీయే తయారు చేస్తుంది. విజయ్ మాల్యాకి కొత్త బిజినెసెస్ లోకి దిగడం అంటే చాలా ఇష్టం. అందుకే ఎన్నో కంపెనీస్ ని తన సొంతం చేసుకొని వాటిని సక్సెస్ఫుల్ గా రన్ చేశాడు. కేవలం ఆల్కహాల్ కేటగిరీయే కాదు, ఫుడ్ కంపెనీస్ ని, ఫెర్టిలైజర్ కంపెనీస్ ని, న్యూస్ పేపర్ కంపెనీస్ ని, ఎలక్ట్రానిక్ కంపెనీస్ ని అండ్ ఇంకా మ్యాగజైన్స్ ని కూడా సక్సెస్ఫుల్ గా నడిపాడు. ఆయన వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచి తన వార్షిక టర్నోవర్ 64% పెంచాడు. అంటే 1983 నుంచి 1999 వరకు 15 సంవత్సరాల్లోనే యూబీ కంపెనీకి 64% లాభాలు వచ్చాయి. దాంతో 1998 నుంచి 99 మధ్యలోనే వాటా 11 బిలియన్లకి చేరుకుంది. దీంతో అదే స్పీడ్ లో భాగంగా రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యారు. కర్ణాటక నుంచి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విజయ్ మాల్యా యూబీ కంపెనీకి చైర్మన్ గా ఉండటం వల్లే ఈ ఘనతంతా సాధ్యమైంది. 2005 వరకు విజయ్ మాల్యా చేసే బిజినెస్ లకి తిరిగే లేదు. ఏ బిజినెస్ లోకి ఎంటర్ అయినా తనకి లాభాలే. కానీ 2005లో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ డెసిషన్ వల్లే తన ఎంటైర్ లైఫ్ నే మార్చేసింది. 2005లో విజయ్ మాల్యా ఏవియేషన్ సెక్టార్ లోకి ఎంటర్ అవ్వాలనుకున్నాడు. ఎయిర్లైన్స్ బిజినెస్ పైన అతనికి మంచి ఇంట్రెస్ట్ కలిగింది. సో అందుకనే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ లో 4 ఏరోప్లైన్స్ ని కొని ముంబై ఢిల్లీ మధ్య ఆపరేట్ చేసేవారు. 1 ఇయర్ తర్వాత ఇంకొన్ని ఏరోప్లైన్స్ ని కొని బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసే క్రమంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ని కూడా నడిపారు. అప్పట్లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కి మంచి గుర్తింపు ఉండేది. ఎందుకంటే వేరే ఏ ఎయిర్లైన్స్ ప్రొవైడ్ చేయలేని కంఫర్ట్ ని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మాత్రమే ప్రొవైడ్ చేసేవారు. కానీ ప్రతి సంవత్సరం ఆ కంపెనీ నష్టాలను చూస్తూనే ఉండేది. ఎంతలా అంటే 2006లో 341 కోట్లు, 2007లో 706 కోట్లు, 2008లో 213 కోట్లు నష్టం ఏర్పడింది. ఆ టైంలో కేవలం కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పరిస్థితి మాత్రమే కాదు, మిగతా అన్నిటి పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. అని ఇలాగే విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ని నడిపాడు. ఇదే సమయంలో విజయ్ మాల్యా 2008లో ఎయిర్ డెక్కన్ అనే ఎయిర్లైన్స్ ను కొని తన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో విలీనం చేశాడు. దీంతో తన దగ్గర ఉండే ఏరోప్లైన్స్ సంఖ్య పెరిగింది. ఇంకా అలాగే నష్టం కూడా పెరగసాగింది. ఆ సమయంలో
డీజిల్, పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాంతో ఎయిర్లైన్స్ కంపెనీస్ అన్ని కూడా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కనీసం ఉద్యోగులకి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి. దీంతో విజయ్ మాల్యా తన కింగ్ ఫిషర్ బ్రాండ్ వాల్యూని షూరిటీగా పెట్టి ఎస్బీఐ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడం ప్రారంభించాడు. మాల్యాకు మళ్లీ 2010లో 1290 కోట్ల నష్టం, 2011లో 1236 కోట్ల నష్టం వచ్చింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి విజయ్ మాల్యాకి ₹1 లాభం కూడా రాలేదు. ఇంకా 2012 నాటికి పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. అదే సమయంలో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఒక్క కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మాత్రమే కాదు, మిగతా ఎయిర్లైన్స్ అన్నిటి పరిస్థితి కూడా చాలా దారుణంగా మారింది. ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఎంప్లాయీస్ స్ట్రైక్ కూడా చేయడం మొదలుపెట్టారు. కానీ విజయ్ మాల్యా తిరిగి వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళ డ్యూటీ చేసుకునేలా చేశారు. ఇదే సమయంలో విజయ్ మాల్యా యూబీ గ్రూప్ లో తన వాటాని కూడా అమ్మేసి పెట్టుబడి మొత్తాన్ని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో పెట్టారు. అయినా సరే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ నష్టాల్లోకే వెళ్లిపోయింది. ఇక చివరికి విజయ్ మాల్యా గవర్నమెంట్ కి లేఖ కూడా రాశాడు, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించమని. కానీ ప్రభుత్వం అసలు ఏమాత్రం స్పందించలేదు. నష్టాల్లో ఉన్న తన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీని ప్రభుత్వం ఆదుకోవాలి అని విజయ్ మాల్యా కోరాడు. కానీ ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. ఒకవైపు ఎయిర్పోర్ట్స్ కి రెంట్ కట్టలేదు, మరోవైపు ఎంప్లాయీస్ కి శాలరీ ఇవ్వలేదు. చివరికి కంపెనీకి ఇచ్చిన లైసెన్స్ ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఇంకా చివరికి 2014 కల్లా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీ మొత్తానికే మూసుకుపోయింది. కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇక బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వలేక ఆపేశాయి. గవర్నమెంట్ కూడా ఎలాంటి సహాయం చేయలేదు. సో ఇదే సమయంలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ని శాశ్వతంగా నిలిపివేశారు. కేవలం కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మాత్రమే కాదు, ఇదే సమయంలో చాలా ఎయిర్లైన్స్ నష్టాల్లోకి వెళ్ళాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో వచ్చిన నష్టాల వల్ల ఒకప్పుడు ఫోర్బ్స్ లిస్ట్ లో 2010 సమయంలో బిలీనియర్ గా ఉండాల్సిన విజయ్ మాల్యా 2014 నాటికి మిలీనియర్ గా పడిపోయాడు. ఒకవైపు బ్యాంక్స్ కి ఇంట్రెస్ట్ తో కలిపి 6,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాడు. ఇంకోవైపు 300 కోట్ల రూపాయల శాలరీని ఎంప్లాయీస్ కి పే చేయలేదు. ఎస్బీఐ 2014 నుంచి 2016 వరకు వెయిట్ చేసింది విజయ్ మాల్యా తను తీసుకున్న అప్పుని వెనక్కి చెల్లిస్తాడని. సో అందుకని ఎస్బీఐ లీగల్ గా ప్రొసీడ్ అయింది. తీసుకున్న 6,000 కోట్ల రూపాయల అప్పు 2016 కల్లా 9,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. అందుకే 2016లో విజయ్ మాల్యా పైన బ్యాంక్స్ అన్ని కలిసి కేసు పెట్టాయి. కానీ దానికి 6 రోజుల ముందే విజయ్ మాల్యా లండన్ కి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ విజయ్ మాల్యాని ఎలా అయినా ఇండియాకి రప్పించి డబ్బులు వసూలు చేయాలని చూస్తుంది. కానీ విజయ్ మాల్యా మాత్రం ఇండియాకి రాకుండా తన పైన ఉన్న కేసెస్ ని లండన్ లో ఉండే సాల్వ్ చేయాలని చూస్తున్నాడు. సో తర్వాత విజయ్ మాల్యాకి మన గవర్నమెంట్ కి మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎస్బీఐ అతని మీద కేసు పెట్టగానే విజయ్ మాల్యా ఫస్ట్ చేసిన పని ఏంటంటే, నేను గత 30 సంవత్సరాలుగా ఆల్కహాల్ బేవరేజెస్ కంపెనీని నడుపుతున్నాను. ఈ 30 సంవత్సరాల్లో నా కంపెనీ ఎన్నో వేల కోట్ల రూపాయల ట్యాక్సెస్ ని గవర్నమెంట్ కి కట్టింది. నా ఎయిర్లైన్స్ కంపెనీ కూడా కోట్ల రూపాయల ట్యాక్సెస్ ని గవర్నమెంట్ కి పే చేసింది. కానీ నా ఎయిర్లైన్స్ బిజినెస్ ఫెయిల్ అయినప్పుడు గవర్నమెంట్ నన్ను కనీసం ఆదుకోలేదు. కానీ ఇప్పుడేమో నేను డబ్బులు కట్టకుండా పారిపోయానని గవర్నమెంట్ నా పైన ముద్ర వేసింది. మీడియా కూడా అలాగే ప్రచారం చేస్తుంది. ఈ దేశంలో ఎన్నో బిజినెస్లు నష్టపోయాయి. దాని వల్ల ఎన్నో వేల కోట్ల గవర్నమెంట్ కి నష్టం వచ్చింది. వాళ్ళందరినీ వదిలేసి ఎందుకు నన్ను ఒక్కడనే పట్టుకుని పీడిస్తున్నారు? అయినా పర్వాలేదు, నేను తీసుకున్న 6,000 కోట్ల రూపాయల ప్రిన్సిపల్ అమౌంట్ ని తిరిగి ఇచ్చేస్తాను. వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందాము. వడ్డీ మాత్రం నేను కట్టలేను. ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన 300 కోట్ల రూపాయల శాలరీని కూడా ఇచ్చేస్తాను. నా మీద ఉన్న కేసెస్ అన్నిటిని విత్డ్రా చేసుకోండి. నేను ఇండియాకి వస్తే ఇండియన్ కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. కేసుని సంవత్సరాల కొద్దీ సాగదీస్తూనే ఉంటారు. నేనేమి దొంగతనంగా పారిపోలేదు. నేను ఒక బిజినెస్ మ్యాన్ ని. బిజినెస్ లో నష్టం వచ్చింది. సో నేను తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తాన్ని కూడా చెల్లించేస్తాను. నా మీద ఉన్న తప్పుడు ఎలిగేషన్స్ అన్నిటినీ కూడా కొట్టేయండి. కానీ బ్యాంక్స్ మాత్రం ప్రిన్సిపల్ అమౌంట్ ని తీసుకోవడానికి ఒప్పుకోలేదు. బ్యాంక్స్ ఎందుకని ఒప్పుకోలేదంటే, విజయ్ మాల్యాకి 15,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని బ్యాంక్స్ కి అంచనా. ఇండియాలో కొన్ని ఆస్తులు మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ యూకేలో ఉన్నాయి. సో ఈ ఆస్తులన్నిటి ద్వారా బ్యాంక్స్ తనకి రావాల్సిన మొత్తం అమౌంట్ ని తీసుకోవాలనుకుంటున్నాయి. స్టిల్ ఇప్పటికీ కూడా విజయ్ మాల్యా ప్రిన్సిపల్ అమౌంట్ ని ఇచ్చేస్తాననే అంటున్నాడు. కానీ బ్యాంక్స్ మాత్రం అవి తీసుకోవడానికి రెడీగా లేవు. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.